యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనము అందరము చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. జోబ్ చాప్టర్ 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను: నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. వారు వచ్చి, అనగా యోబు స్నేహితులు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయం. ఆరవ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచు ఉన్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను: నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము మీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచూ ఉన్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మొదటి అధ్యాయానికి వెళ్దాం. ఇంగ్లీష్లో చూద్దాం. మొదటి అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంగ్లీష్లో చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. అందరూ చూడాలి. మీరు చదివిన ప్రతి వచనం మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చూస్తూ వెళ్దాం.
Job 20. chapter 1 verse 20. Then Job arose and rent his mantle and shaved his head and fell down upon the ground and worshipped. And fell down upon the ground and worshipped. యోబు తన జీవితంలో తన భార్య ఒక్కతే మిగిలి ఉన్నది. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది. తన జీవితంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రోడ్డు మీద అతని మీద రాయి వేయని వాడు లేడు. మీరు కంటిన్యూషన్లో చదివితే యోబు అలా పురుగులు పడి ఉన్నప్పుడు సిటీలోకి ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా తన లైఫ్ మారిపోయింది. అతను చూస్తున్న టైంలో మొట్టమొదటిగా ఇతనికి ఇన్ఫర్మేషన్, తన పిల్లలు చనిపోయారు, ఒంటెలు పోయినాయి, రాబరీ జరిగిందని అన్నీ పోయిన తర్వాత ఫస్ట్ అతను చేసిన పని ఏంటంటే హీ ఫెల్ డౌన్ టు ద గ్రౌండ్. గుర్తుపెట్టుకోండి, అతను నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, అనగా దేవుణ్ణి వర్షిప్ చేశాడు. రెండవ స్క్రిప్చర్ కూడా మనం చదివాం, 2వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. అది కూడా ఇంగ్లీష్లో చూద్దాం. చాప్టర్ 2 verse 6, 2వ అధ్యాయము 6వ వచనం. And the Lord said unto Satan, And Lord said unto Satan, Behold, he is in thine hand, ఆయన నీ వశమున ఉన్నాడు, but save his life. అతని ప్రాణాన్ని మాత్రం నీవు ముట్టొద్దు. So went Satan forth from the presence of the Lord and smote Job with sore boils from the sole of his foot unto his crown. And he took him a potsherd to scrape himself withal. He took himself a potshell, ఒక చిల్ల పెంకు, ఒక కుండ పెంకుని తీసుకుని to scrape himself withal, గోకుకొనుటకు, గీచుకొనుటకు, లేదంటే స్క్రాచింగ్, లేదంటే తనకి ఇచ్చింగ్ వస్తుంటే అది మొత్తం కూడా రబ్ చేయుటకు. he sat down among the ashes. He sat down among the ashes. You see the difference? ఫస్ట్ ప్లేస్లో తన ఆస్తి, అంతస్తు, పిల్లలు చనిపోయినప్పుడు, తన శరీరము బాగున్నప్పుడు, ఫస్ట్ ప్లేస్లో, ఫస్ట్ అటాక్లో యోబు దుబ్బలో, మట్టిలో, నేల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు, దేవునికి వర్షిప్ చేశాడు. విచ్ మీన్స్ ఆరోగ్యం బాగా ఉన్నంతసేపు, తన శరీరం బాగా ఉన్నంతసేపు, తనకి ఆస్తి నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఏ నష్టం జరిగినా ఈ డస్ట్ నుండే ఇది పుట్టింది, ఈ నేల నుంచే ఇది పుట్టింది, ఈ నేల నుంచే వచ్చింది. కాబట్టి ఈ డస్ట్ నుంచే నేను క్రియేట్ చేయబడి, నేను సృష్టించబడింది కూడా ఈ మట్టితోటే. కాబట్టి ఈ మట్టి అనేది ఉన్నంత కాలము దీని నుంచి నేను ఎంత ఆశీర్వాదం పొందుకున్నా నేను దేవుణ్ణి స్తుతించాల్సిందే అని చెప్పి ఫస్ట్ ప్లేస్లో ఆయన గ్రౌండ్ నుంచి దేవునికి వర్షిప్ ఇచ్చాడు. అండ్ ద సెకండ్ అటాక్, రెండోసారి డెవిల్, మళ్ళీ సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, ఎప్పుడైతే తన మాంసం మీద, తన ఎముకల మీద, తన యొక్క అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అతని జీవితాన్ని, తన మనస్సుని, తన ప్రాణాత్మ దేహాన్ని నలగొట్టి మెడిసిన్ కూడా అందనటువంటి రోగము తన బాడీలో పెట్టినప్పుడు ఆయన వెళ్ళి కూర్చుంది బూడిదలో. You see the difference? Now listen, this is very very profound statement. యోబు ఫస్ట్ ప్లేస్లో మట్లో కూర్చొని వర్షిప్ ఇచ్చాడు. యాజ్ లాంగ్ యాజ్ యూ రిసీవ్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్, ఈ భూమి మీద నీకు ఒక కారు ఉండొచ్చు, నీకు ఒక ఉద్యోగం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. ఇవి వచ్చినంత కాలము
నువ్వు చేసే వర్షిప్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. విచ్ మీన్స్ మెటీరియలిస్టిక్ వరల్డ్, దాని నుంచి ఎంత పొందుకున్నా నువ్వు దేవునికి వర్షిప్ చేయాల్సిందే. అది పోయినా నువ్వు వర్షిప్ చేయాల్సిందే. అందుకనే డెవిల్ ఛాలెంజ్ చేస్తుంది. యోబు కేవలము ఆయన వర్షిప్ చేయడం ఒక గుడ్ రీజన్ ఉంది. ఆయన నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఇష్టపడడానికి ఒక గుడ్ రీజన్ ఉంది. ఈ మెటీరియల్ని చూసే చేస్తున్నాడంటే ఆ మెటీరియల్ మట్టి నుండి వచ్చినాయని తీసేశారు. అది తీయగానే మట్టిలో పడి, అంటే ఈ డస్ట్ నుంచే దేవుడు నన్ను క్రియేట్ చేశాడు. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే ఇన్ డస్ట్, అంటే ఈ బాడీలో ఉన్నంతసేపు ఏం చేయాలి చెప్పాలి? వర్షిప్, దేవుణ్ణి స్తుతించాలి. ఒకటి నీకు డబ్బులున్నా, ఒకటికి నీకు ఆస్తున్నా, అవి దేవుడు పొరపాటునని టెస్ట్ కోసం తీసిన ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలి? సాష్టాంగ నమస్కారం పడి దేవుడికి. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ గాడ్. యేసుప్రభు ఒక మాట చెప్పారు, అంత్య దినములలో ప్రేమ చల్లారును అని. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ చల్లారుతుందో అది అంత్య దినము, అది దేవుడు వచ్చే సూచన. కాబట్టి కంగారు పడాల్సిన అవసరత లేదు. అందుకని యోబు అన్ని వెతుక్కున్నాడు, ఎక్కడ కూడా అతనికి ప్రేమ దొరకలేదు. ఓకే, సెకండ్ లెవెల్లో అతను బూడిదలో కూర్చొని ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, బూడిదలో కూర్చొని ఉన్నాడు. అయితే అతని చేతిలో ఒక పెంకు ఉన్నది. అది ఒక చిల్ల పెంకు, ఒక కొండ, ఒక మట్టి కొండ పగిలిపోతే ఆ యొక్క చిల్ల పెంకు తీసుకొని తన బాడీని స్క్రాచ్ చేసుకుంటా, అంటే గోకుకొనుటకు వాడాడు. లిజన్ దిస్ ఈస్ ప్రొఫౌండ్. సాధారణంగా మీరు చూశారు, ఆమె షీ లెఫ్ట్ ద పాట్ అని ఉంటుంది. ఎవరు? సమరయ్య స్త్రీ ఆ కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళాను. ఈ కుండ ఎప్పుడు పగలగొడతారంటే, ఇంతకుముందు నేను చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. అన్యజనులు వారి యొక్క చెప్పాలి పిల్లలు కానీ ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? ఆ కుండని పగలగొడతారు. ఆ పగిలిపోయిన కుండ దేనికి గుర్తంటే, పాత జీవితము పగిలిపోయింది, నా పాత స్వభావము పోయింది, కొత్త స్వభావం వచ్చింది, నేను బ్యాప్టిజం పొందాను. అయితే దాని ముక్కను తీసుకొని, అనగా ఇట్స్ ఓల్డ్ జనరేషన్. యాక్చువల్గా జెరమయాలో చూస్తే కుండలు, 2 కుండలు ఉంటాయి. ఒక కుండలో రెవల్యూషన్స్ అనే వ్రాప్ చేసి పేపర్లు పెట్టి భూమిలో దాచిపెడతాడు, ఇంకొక కుండని బయట పెడతారు. కొత్త నిబంధనలు ఏమన్నారంటే, మంటి ఘటములో ఐశ్వర్యం ఉంటుంది అని రాశారు. ఆ కుండ పగిలిన పెంకుని తీసుకొని తన ప్రస్తుతం ఉన్న బాడీలో ఉన్నటువంటి ఇచ్చింగ్ని, తన బాడీలో ఉన్నటువంటి దురదను గోకుకొనుటకు వాడాడు. అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుండ పగులుతుంది. పాత జీవితం పగిలిపోయిన తర్వాత ఆ పాత జీవితం అనే దాంట్లో నుండి ఒక ముక్క నీకు ఉపయోగపడుతుంది. అంటే మన పేరెంట్స్ చేసిన బెస్ట్ థింగ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు దేవునికి ఆఫరింగ్ ఇవ్వడమో, ప్రార్థన చేయడమో, స్తుతించడమో అనే ఒక చిన్న ముక్కను తీసుకొని ప్రస్తుతం ఉన్న సమస్యలో దేవుణ్ణి నువ్వు గిటార కొట్టొచ్చు. If you are getting, you can honor God. అయితే అతను కూర్చున్న ప్లేసు బూడిద. ఫస్ట్ కూర్చున్న ప్లేస్ ఎక్కడ? నేల, మట్టి. బట్ సెకండ్ అటాక్ వచ్చేవారికి బాడీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో పాత జనరేషన్ పగిలిపోయింది. ఆ ముక్కను తీసుకొని తనకు ప్రజెంట్ రిలీఫ్ కోసం వాడుతున్నాడు. అది అయితే ఈ కుండ, పగిలిపోయిన కుండ వాళ్ళ యొక్క పాత జీవితానికి గుర్తు. ఈ ప్రస్తుతం ఉన్న బాడీకి ఈ ఇచ్చింగ్ పోవాలంటే డెఫినెట్గా పాస్ట్లో జరిగినటువంటి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, వాటితో కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. అంటే థ్యాంక్స్ గివింగ్కి అదొక సూచన. రెండవది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆయన కూర్చున్న ప్లేస్ ఎక్కడంటే బూడిద. నౌ లిజన్, కింద వచ్చినాం చదవండి. వాళ్ళ ఫ్రెండ్స్ స్టోరీ చదువుదాం. వాళ్ళ ఫ్రెండ్స్ దూరం నుండి చూసి, verse 12, and when they lifted up their eyes
far off and knew him not. They lifted up their voice and wept. And they rent everyone his mantle and sprinkled dust upon their heads toward heaven. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. వీళ్ళ స్నేహితులు వచ్చారు. వీళ్ళ స్నేహితులు వచ్చే టైంకు, వీళ్ళ స్నేహితులు వచ్చే 2 నిమిషాల ముందు, 1 గంట ముందు లేదా 1 రోజు ముందు ఇతను ఏం చేశాడంటే డస్ట్లో కూర్చొని ఉన్నాడు. బూడిదలో. బట్ అక్కడి నుంచి వాళ్ళ స్నేహితులు చూసి యోబుని గుర్తుపట్టలేకపోయారు. తన జీవితం ఎంత అద్మానంగా తయారైపోయిందని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇది యోబేనా అన్న స్థితికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే ఆకాశము తట్టు తలల మీద ధూళి డస్ట్ పోసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు సాధారణంగా పల్లెటూర్లలో మనం చూస్తే ఏదైనా చిన్నపాటి గొడవలు అయితే దుమ్ము పోస్తారు. ఇంటి మీద దుమ్ము పోయడము, 3 దోశలు దుమ్ము, నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోవాలి. విచ్ మీన్స్ యోబుని ఆ కండిషన్లో చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆకాశం తట్టు తలల మీద డస్ట్ వేసుకున్నారు. అంటే కర్స్ని, శాపమును వీళ్ళు అనుభవిస్తున్నారని చెప్పి సపోర్ట్ చేయాల్సింది పోయి వీళ్ళు ఎప్పుడైతే డస్ట్ని అంటే నేలను, మట్టిని వాళ్ళ నెత్తి మీద పోసుకున్నారో ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ కర్స్. వీఆర్ కర్స్డ్ బికాజ్ వీ లాస్ట్ ఎ బెస్ట్ పవర్ఫుల్ మ్యాన్. బికాజ్ సిచ్యువేషన్స్ చూసి నువ్విచ్చే యాక్షన్స్ నీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేస్తాయి, నువ్వు మాట్లాడే మాటని మార్చేస్తాయి. అందుకని ఈ డస్ట్ మట్టి పోసుకున్నారు వీళ్ళు. మనం ధూళిలో ధూళేం, దుమ్ముకు ధూళి ఏమంటారు, ధూళికి ధూళి, మట్టికి మట్టి ఏమంటారు కదా, పాతి పెట్టేటప్పుడు ఏదో అంటారు. డస్ట్ టు డస్ట్, ఎర్త్ టు ఎర్త్, హెవెన్ టు హెవెన్. అంతే. దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను, మన్నైనది తిరిగి మంటికి చేరాను. దట్స్ ద డస్ట్. అందుకనే ఎంత పిరికెడ మట్టేసిపో అంటారు శవం మీద పోయేటప్పుడు. అంటే వాళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే వీ లాస్ట్ జోబ్ బిఫోర్, చనిపోకముందే దే డిక్లేర్డ్ దట్. డస్ట్ పోసేసుకున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిజన్, మనకి హెల్ప్ చేసేవారైనాను, మనకి ద బెస్ట్ అనిపించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు ఎవరైనా బాధలో ఉంటే ఫస్ట్ చేసేది ఏంటంటే అయ్యో అని వాళ్ళని పిటి పడే బదులు అంటే ఆ మాట మాట్లాడతాం, అయ్యో ఏంటి పరిస్థితి అని. యాక్చువల్గా ఆ పరిస్థితి చూసి ఆ మాట అనడం ఏంటంటే నీ నెత్తి మీదకి ఆ దుబ్బని పోసుకున్నామని అర్థం. అర్థం కాలేదు కదా. ఎవరైనా బాధలో ఉన్నారు, నీ స్నేహితుడో, నీ బంధువో, లేకపోతే నీ పాస్టరో, నీ భార్యో, నీ పిల్లలు, అయ్యో ఏంటి పరిస్థితి అని అన్నామని అది చూసి అన్నామనుకో, అది చూసి అనడం ఏంటంటే ఆ మాటే నీ నెత్తి మీద దుబ్బ పోసుకున్నట్టు. సో ఇమ్మీడియట్గా ఆ కర్స్ అనేది నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావని అర్థం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ రాకముందు ఇతను చేసిన బెస్ట్ డెసిషన్ ఏంటంటే ఆయన డస్ట్ నుంచి అంటే నేల నుంచి అతని యొక్క ప్లేస్ మార్చుకొని ఎక్కడికి వచ్చాడు, బూడిదలోకి వచ్చాడు. నా ఇప్పుడు 42వ అధ్యాయానికి వెళ్దాం. ఐఎమ్ క్లోజింగ్. 42 verse 6. 42వ అధ్యాయం యోబు గ్రంథము 6వ వచనం చూద్దాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచు ఉన్నాను. ఇంగ్లీష్ ప్లీజ్. Verse 6. I take back everything I said, and I sit in dust and ashes to show my repentance. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. చదవండి మళ్ళొకసారి. Wherefore I abhor myself and repent. Wherefore I abhor myself and repent in dust and ashes. And repent in dust and
ashes. Listen that. యోబు తన ఎంటైర్ లైఫ్లో చేసిన 2 పనులు వాళ్ళ స్నేహితులు రాకముందు. ఒకటి, డస్ట్లో కూర్చున్నాడు. రెండోది, బూడిదలో కూర్చున్నాడు. డస్ట్లో, మట్టిలో కూర్చున్నప్పుడు ఫస్ట్ అటాక్లో దేవుని వర్షిప్ చేశాడు. రెండో అటాక్లో ఎక్కడ కూర్చున్నాడు? యాషెస్లో. ఇక్కడికి వచ్చేవరకు ఏమనుందంటే, నేను బూడిదలోను పడి. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా చూస్తే, పాత నిబంధన అంతా చూస్తే, ఆ కాలంలో వాళ్ళ పితరులు కానీ వారు కానీ ఏదన్నా తప్పు చేసినా, ఏదన్నా నష్టం జరిగినా ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే పోయి బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకుంటారు. విచ్ మీన్స్ యోబు యేసు ప్రభు వారిని చూశాడు తనకి నష్టం రాకముందు, ఈ అటాక్ జరగకముందు. అయితే దానికి ఓల్డ్ టెస్టిమెంట్లో రిజంబుల్గా ఏదన్నా చేస్తున్నారు, రిప్రజెంట్ చేసేది ఏదన్నా ఉందంటే పశ్చాత్తాపానికి గుర్తు, క్రీస్తుకి ఒక గుర్తు, ఫర్గివ్నెస్కి ఒకే ఒక గుర్తు బూడిద. అందుకని వాళ్ళ స్నేహితులు రాకముందే మట్టిలో నుంచి ఇమ్మీడియట్గా బూడిదలోకి, అంటే పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి అందులో కూర్చున్నాడు. ఇట్స్ డన్ మ్యాటర్. బిఫోర్ mockers, liars, arrives, just go and sit in the presence of the Lord, which is forgiveness. బూడిద అనేది సిలువకి సంబంధించింది. బూడిద అనేది పాపము నుంచి పశ్చాత్తాపానికి గుర్తు. యోబు ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి. అయితే మీరు కంటిన్యూషన్లో అక్కడ చదివితే యోబు స్నేహితులందరూ కూడా యోబు చుట్టూ కూర్చున్నారు, కానీ బూడిదలో కాదు. నౌ సీ ద ఆర్గ్యుమెంట్స్. నౌ ఫ్రమ్ దట్ ప్లేస్, అక్కడి నుంచి మీరు అతను ఆర్గ్యూ చేసిన ప్రతిదీ కూడా అతనేమో బూడిదలో నుంచి మాట్లాడుతున్నారు, వీళ్ళేమో డస్ట్లో నుంచి మాట్లాడుతున్నారు. మట్టిలో ఉన్నవాడు మాట్లాడేటి అన్నీ కూడా శాపాలు, వ్యతిరేకత, అపనింద. అతన్ని లయర్సు, మాకర్సు అపహసించారు. కానీ డస్ట్లో కూర్చున్న వాళ్ళేమో ఈ రీతిగా మాట్లాడితే, బూడిదలో కూర్చున్న వాడేమో వీళ్ళ అబద్ధాలు విని ఆయన అపహాస్యం నన్ను ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దేవుడు యోబుని యాక్సెప్ట్ చేశాడు అంత నెగిటివ్గా ఒకవేళ మాట్లాడినా అంటే బికాజ్ అతను కూర్చున్న ప్లేసు క్రాస్, సిలువలో కూర్చొని ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నేను తప్పు చేశానేమో అని, కానీ నువ్వు తీసుకున్న స్టాండ్, ద ప్లేస్ ఈజ్ షుడ్ బి ఫర్గివ్నెస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్రీస్తు యేసులో ఉన్నవాడు నూతన సృష్టి. యోబు నూతన సృష్టి. మిగతా వాళ్ళంతా మట్టిలో ధూళిపోసుకొని శాపకరమైన మాటలు మాట్లాడుతుంటే యోబు సైలెంట్గా ఉండడానికి గల ఒకే ఒక్క రీజను, అతను కూర్చున్నది ఫర్గివ్నెస్లో. మై గాడ్, ఇట్ ఈస్. ఇప్పుడు చెప్పండి, యోబు స్నేహితులని దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు దేవుడు యోబుని యాక్సెప్ట్ చేశాడు? నా యోబు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు కూడా లేదు. ఆ మాట నేను చూపిస్తాను. అక్కడేమో చూడండి, 42వ అధ్యాయంలో దేవుడు ఎవరి మీద కోపడ్డాడు? 7వ వచనం చూడండి అందరూ. And it was so that after the Lord had spoken these words unto Job, the Lord said to Eliphaz the Thinite, my wrath is kindled against thee and against thy 2 friends. For you have not spoken of me the thing that is right, as my servant Job hath. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీదనో నీ 2 స్నేహితుల మీదనో. ఆగండి, ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పాలి? యోబుతోట, యోబు స్నేహితుడితోట? ఎలిఫజుతో దేవుడు ఏమన్నాడంటే, ఎలిఫజు నీ మీద నా కోపము మండి పడుచున్నది. ఎందుకంటే యోబు యుక్తమైనది పలికినట్టు, యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు. ఎందుకంటే యోబు మాట్లాడిన మాట అంతా కూడా ఎక్కడి నుంచి పలికాడు? బూడిద. వీళ్ళు పలికిన మాటలని ఎక్కడ? మట్టి. కాబట్టి మట్టిలో ఉండి పలికినంతసేపు అది కర్స్డ్ వర్డ్గానే ఉంటుంది. కానీ యాషెస్లో కూర్చొని, అంటే ఫర్గివ్నెస్లో దేవుని యొక్క కృప
క్షమాపణ భిక్ష, దేవుడు పెట్టిన క్షమాపణ ఆ భిక్షలో కూర్చొని ఇతను మాట్లాడినంతసేపు దేవుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. యోబుకు నా గురించి వ్యక్తమైనది గుడ్ థింగ్స్ మాట్లాడేంత విధంగా మీరు మాట్లాడలేదు, కాబట్టి నేను యోబుని యాక్సెప్ట్ చేస్తున్నా. మై సిస్టర్, మై బ్రదర్, లిసన్. ఏ సమస్యలో ఉన్నా, ఎప్పుడున్నా, స్టేజెస్ మారుతున్నా, యాషెస్ నుండి అతను బయటికి రాలేదు. బూడిదలో నుంచి బయటకు వచ్చాడా? రాలేదు. కాబట్టి నీవు సాతానుడు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. ఎక్కడ కూర్చోవాలి చెప్పాలి. వాట్ ఈస్ దట్? బూడిదంటే ఫర్గివ్నెస్ అండ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపము అనేది ఒకటి ఉన్నది. ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి యోబు కూర్చున్నాడు. కాబట్టి యోబు చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్, హియర్ కమ్స్ అనదర్ సబ్జెక్ట్. అసలు యోబు ఎందుకు ఆర్గ్యూ చేశాడంటే, పశ్చాత్తాపడ్డందుకి మట్టిలో నుండి వచ్చే ప్రతి మాటకి నువ్వు కండెమ్ చేస్తూనే ఉండాలి, దాన్ని ఎదురిస్తూనే ఉండాలి. ఎందుకంటే సాతానుడు ప్రతిసారి నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా అని చెప్పి నిన్ను ప్రేమగా ఉండని చెబుతాడు. కానీ పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, దానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి నీవు పశ్చాత్తాపం, నేను దేవుడు క్షమించాడు, నన్ను ఆశీర్వదించాడు అని చెప్పి ఆ యొక్క పాజిటివ్ కన్ఫెషను ఆ బూడిదలో కూర్చొని చేసిన ప్రతి క్షణము దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యు సీ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఎంతమందికి అర్థమవుతుంది? క్రాస్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా బూడిదే ఉండేది. చెప్పండి, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఏముండేది? గోనెపట్ట కట్టుకున్నారంటే దేనికి గుర్తు? చెప్పాలి దేనికి? ఈయన ఎందుకు గోనెపట్ట కట్టుకోలేదో మీకు డౌట్. అసలు మాంసం లేదు, ఏం కట్టుకుంటాడు? పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. స్టాండ్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ రిపెంటెన్స్, స్టాండ్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాభిక్ష పెట్టినటువంటి సిలువలో కూర్చొని ఉన్నావా లేదా అనడానికి వచ్చిన పరీక్ష. చెప్పాలి పక్కన వాళ్ళకి, చెప్పండి. క్షమాభిక్షను, సిలువలో వచ్చిన క్షమాపణను సరిగా నీవు ఉపయోగించుకున్నావా ఆపదలో లేదా అన్నదే ప్రశ్న. వావ్. ఇస్ ఇట్ ద జోబ్? ఎంతమందికి అర్థమైంది జోబు? ఫర్గివ్నెస్ అనేది దేవుడు యేసుప్రభు సిలువలో క్షమాపణ ఇచ్చారు, కరెక్ట్. ఈరోజు ప్రాబ్లం వచ్చింది, అయితే ఏం చేస్తా? ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? నా దాగుచోటు ఆయనే, ఆయన హస్తపు నీడలో నేను బ్రతుకుతానని వెళ్ళి అక్కడ నీ కన్ఫెషన్స్ కావాలా. యు మస్ట్ డిమాండ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. అయితే ఎవరు మాట్లాడితే జరుగుతుంది అని అంటే, ఫర్గివ్నెస్లో కూర్చొని సిలువలో ఆ విలువని మనము గ్రహించామా లేదా అని ఒక చిన్న టెస్ట్ పెడతాడు దేవుడు. చిన్న ఆర్థిక సమస్య అవ్వచ్చు, చిన్న మానసిక సమస్య అవ్వచ్చు, భార్యాభర్తల సమస్య అవ్వచ్చు, లేకపోతే వివాహ వ్యవస్థలో సమస్య అవ్వచ్చు, లేదంటే పిల్లలు పుట్టకపోవచ్చు, లేదంటే ఆస్తి విషయంలో గొడవలు అయి ఉండొచ్చు. చిన్నవన్నీ కూడా దేనికోసం వస్తున్నాయి అంటే, ఆల్వేస్ నిన్ను ఎక్కడికి తీసుకుపోతాయంటే బూడిదలోకి తీసుకుపోతాయి. ఆ బూడిదలోకి పోయిన తర్వాత అక్కడ యేసుప్రభు వారు ఎలాగైతే అతను మేనిఫెస్టేషన్స్ చూపించారో దాన్ని బట్టి నీ మాటలో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. డిఫెండింగ్. లాస్ట్కి యోబు స్నేహితులు ఏమంటారు తెలుసా? చూపిస్తాను. 32వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 32వ అధ్యాయము 32వ మొదటి 2 వచనాలు చదవండి ఇంగ్లీష్లో. 32 మొదటి 2 వచనాలు ఎన్ఎల్టీ చూద్దాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకేలు కుమారుడు నగు ఎలీహు యోబు దేవుని కంటే తాను నీతిమంతుడైనట్లు చెప్పుకుంటూ చూసి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. ఇంగ్లీష్లో చూద్దామా? Job's
three friends refused to reply further to him because he kept insisting on his innocence. You see the forgiveness? బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చున్న తర్వాత చెప్పాల్సిన మాట ఏం చెప్పు? నీవు బూడిదలో కూర్చో. ఓల్డ్ టెస్టమెంట్ అని దేనికి గుర్తు చెప్పాలి? రిపెంటెన్స్. బూడిదలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి? దాట్స్ ఇట్. యోబు అదే చేశాడు. వాళ్ళ స్నేహితులు ఏమన్నారంటే, దిస్ మ్యాన్ యు సీ ఈయన పాపేను మాత్రం ఒప్పుకోడు. బూడిదలు కూర్చున్న తర్వాత ఓల్డ్ టెస్టమెంట్లో ఏం చేయాలంటే పాపేను ఒప్పుకోవాలి. కానీ ఓల్డ్ టెస్టమెంట్కి రివర్స్ స్టేజ్లో ఇతను ఏమన్నాడంటే, బూడిదలో కూర్చుంటే పాపేను ఒప్పుకోరు, బూడిదలో కూర్చుంటే నీతిమంతుడని ఒప్పుకోవాలని ప్రూవ్ చేసిన వ్యక్తి. యు సీ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓల్డ్ టెస్టమెంట్లో అసలు ఇట్లాంటి స్టోరీ లేదు. ఓల్డ్ టెస్టమెంట్లో బూడిదలో కూర్చున్న వారందరూ కూడా, డస్ట్లో కూర్చున్న వారు, వాళ్ళు ఏం శాక్ క్లాత్ ఏమిటారు, గోనె సంచి కట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి? ప్రభువా మమ్మల్ని క్షమించు. దానికి ఒక డెఫినేషన్ ఏముందంటే, ఓల్డ్ టెస్టమెంట్ అయితే ప్రభువా మమ్మల్ని క్షమించు, మా పితరులు తప్పులు చేశారు, క్షమించు, ప్లీజ్ రిమెంబర్ అని వాళ్ళని దేవుణ్ణి బతిమలాడేవారు. యోబు ఒక్కడేమన్నాడు తెలుసా? బూడిదలో కూర్చొని ప్రభువు నన్ను క్షమించాడు, అసలు నా విషయంలో నన్ను పాపిగా ఆయన ఏ రోజు ఎంచలేదు, ఆయనకి నాకు ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. హీ వాజ్ కీప్ ఆన్ ఇన్సిస్టింగ్ ఆన్ హీస్ ఇన్నోసెంట్. నేను ఇన్నోసెంట్ని, నేను తప్పు చేయలేదంటే వాళ్ళ స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? అంటే దేవుడు తప్పు చేశాడా? దేవుడు ఎప్పుడైనా చూసావా? అన్యాయస్తుడికి, పాపం చేసిన వాడికి దేవుడు శిక్షిస్తాడు కానీ నీతిమంతుడు శిక్షిస్తాడా? నువ్వు బూడిదలో కూర్చొని కూడా ఇన్నోసెంట్ అంటావేందయ్యా? క్రీస్తులో కూర్చున్న తర్వాత నువ్వేమనాలి చెప్పాలి? ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నేను నీతిమంతుడిని అని సిలువలో పశ్చాత్తాపడ్డ తర్వాత ఆ కన్ఫెస్ చేయడం కరెక్టా రాంగా? ప్లీజ్ చెప్పాలి. ఓకే, చిన్న మాట నిన్న ఒక పాస్టర్ గారికి చెప్తా ఉన్నా. ఈ యోబు సిరీస్ అంతా విని ఆయన బెంబెలెత్తిపోయి, ఏంది అది అంత అడ్డగోలుగా ఉన్నది, ఇది అసలు నువ్వు చెప్పే స్టోరీ అంతా అంటే విరుద్ధంగా ఉన్నది అన్నట్టు ప్రజలు అంటారంటే నేను సింపుల్గా చెప్పిన. ఒక చిన్న పాపి ఉన్నాడు, లేదు ఒక అన్యజనుడు ఉన్నాడు, ఒక పాపి ఉన్నాడు. ఓకే సార్, ఒక అన్యజనుడు ఉన్నాడు, పాపి ఉన్నాడు. వాళ్ళు రక్షణ పొందలేదు, వాళ్ళు హిందువులు, బొమ్మలకు మొక్కుతారు, సరే వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క విశ్వాసం బట్టి వాళ్ళు చేస్తారు. బట్ అయితే క్రిస్టియన్ అయితే కాదు, మారు మనసు లేదు, బ్యాప్టిజం, క్రీస్తు అసలు అయితే ఫ్రెష్ పాపి. ఓకే, అతని దగ్గరికి వెళ్ళావు, సువార్త చెప్పాలి. అయితే ఏమని సువార్త చెబుతామని అన్నా నేను. యేసుప్రభువారు దేవుడండి, మరి ఆయన మన కోసం చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, దేవుడు అనేవాడు. మన పాపములు అనేవి ఒకటి మనస్సాక్షి ఉంటుంది కదా, అందులో నుంచి మనం బయటికి రాలేమని సంథింగ్ అదర్ ఏదో చెప్పేశావు. అతనికి చెప్పిన తర్వాత ఏమని చెబుతావు అంటే, మరి దేవుడు మన పాపాలని క్షమించారండి అని అంటాం. మరి యేసుప్రభు దేవుడని ఎవరైనా ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి అని ఉన్నది. అప్పుడు ఏమని చెబుతావు అంటే, నువ్వు యేసుప్రభు వారు నమ్ముకో, మరి నీవు పాపి అని ఒప్పుకో, ఆ తర్వాత నీ పాపములు కడుగుబడితే తిరిగి నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఒక మెంబర్గా ఉంటావు, బ్యాప్టిజం పొందు అని చెప్పినప్పుడు అతను ఏమన్నాడంటే, సరేనండి, మరి నేను మారుమనసు పొందుతాను, రక్షణ పొందుతాను, నేను పాపిని ఒప్పుకుంటాను అని అన్నాడు. ఎందుకంటే ఇతను మారుమనసు ఇంకా పొందలేదు. ఇది బిఫోరు బ్యాప్టిజం, బిఫోరు రిపెంటెన్స్. ఇది సిలువని యాక్సెప్ట్ చేయక ముందు ఇది. ఓకే, అయితే ఈ వ్యక్తి ఏమన్నాడంటే, ప్రభువా యేసయ్యా థ్యాంక్ యూ, నన్ను క్షమించినందుకు వందనాలయ్యా, మరి నన్ను నా పాపాలని క్షమించండి, నా పితరుల పాపాలని క్షమించండి, నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో, నాలోకి రా ప్రభువా అని అన్నాడు. ఇది ఎప్పుడు బ్యాప్టిజం? నేను అదే క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇది అంతా చెప్పి నేను ఒక మాట అన్నాను. నేను ఏమన్నానంటే, అయ్యా ఇప్పుడు పశ్చాత్తాపడక ముందేమో పడమని చెప్పావు, పాపం ఒప్పుకోమని చెప్పావు. ఒప్పుకున్నాడు, పాపం క్షమించబడ్డదా అన్న. అవును క్షమించబడ్డదండి అన్నారు. గ్యారంటీ అన్న. గ్యారంటీ అండి. మరి అతను పాపి అని అంత గ్యారంటీ ఏంటి? ఆయన రక్షణ పొందలేదు ఇంతకి, కానీ పాపి అని నమ్మకం ఏంటి, గ్యారంటీ ఏంటి? ఆయన పాపి అండి, యేసుప్రభువారిని నమ్ముకోలేదు అన్న. కరెక్టే, నమ్ముకోలేదు యేసుప్రభువారిని. ఇప్పుడు పాపి కాబట్టి ఒప్పుకున్నాడు. ఇమ్మీడియట్గా ఒప్పుకోగానే ఏం జరిగింది చెప్పాలి? పాపం ఒప్పుకోనప్పుడు ఏమన్నావు? పాపి కాబట్టి పాపం ఒప్పుకోమన్నావు.
పాపం ఒప్పుకున్న తర్వాత, యేసుక్రీస్తుని రక్షణ పొందిన తర్వాత, బ్యాప్టిజం పొందిన తర్వాత, సిలువలోకి వచ్చినాక, చర్చికి వచ్చిన తర్వాత ఏమనాలి? అప్పుడు కూడా నువ్వేం చెబుతున్నావు? యోబు స్నేహితులాగా పాపము. అందుకే యోబు ఏమన్నాడంటే, నేను బూడిదలో కూర్చొని ఉన్నా, నేను పశ్చాత్తాపంలో ఉన్న తర్వాత మళ్ళీ నన్ను పాయిపోయిన అంటే నేను క్రీస్తుకు ముందు ఉన్నానా, క్రీస్తు తర్వాత ఉన్నానా అని చెప్పి వాళ్ళ స్నేహితులతో వాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. నీ బ్యాప్టిజం ఎప్పుడు పొందావు? 20 సంవత్సరాలు అయింది కదా, అంతేనా? ఓ 10 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు అయిందా? సంవత్సరం అయిందా? లేకపోతే నిన్న అయిందా? నువ్వు బ్యాప్టిజం పొందకముందు, పశ్చాత్తాప పడకముందు, పాపం ఒప్పుకోకముందు నువ్వు పాపివి. అది ఒప్పుకున్న తర్వాత యువతలకు వస్తే, అవతల ఉన్నప్పుడేమో పాపి అని ఒప్పుకున్నావు, యువతలు ఉన్నప్పుడు కూడా పాపి అంటే అది ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు యేసుప్రభు వారిని నమ్ముకున్నప్పుడు ఏమన్నావు? మరి ఒప్పుకున్న తర్వాత ఏమనాలి? మరి ఆ తర్వాత నువ్వు నీతిమంతుడు అని చెప్పిన తర్వాత మళ్ళీ నీకు టెస్ట్ వచ్చింది, ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ? అది అందుకని యోబు ఏమన్నాడంటే, నాకు ఈ ప్రాబ్లం రాకముందు నేను నీతిమంతుణ్ణి, ఈ ప్రాబ్లం వచ్చినాక కూడా నేను నీతిమంతుణ్ణి. మీకు తెలియడానికి నా ప్లేస్ ఎక్కడంటే క్రీస్తు అనబడిన బూడిదలో నేను కూర్చొని ఉన్నాను. మస్తున్నాను. నో మ్యాటర్ వాట్స్ ద సిచ్యువేషన్ అరౌండ్ యూ, నీ చుట్టూ నీ సిచ్యువేషన్ ఏంటి అన్నది నువ్వు మర్చిపో. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. ఎంతమందికి అర్థమైంది ఈ సినారియో? క్రీస్తుకు ముందు ఏమనాలి? రక్షించకముందు, రక్షించబడకముందు ఏమనాలి? రక్షించబడిన తర్వాత మరి రోజు ప్రేయర్ ఏముంటుంది చెప్పు? ఇంక మరి ఎందుకు వస్తాయి ఆన్సర్లు? ప్లీజ్, ఇట్స్ సింపుల్ టెస్ట్. నేనేమంటానంటే, క్రీస్తు నమ్ముకున్న తర్వాత నువ్వు చేసేటి అన్నీ కూడా జ్ఞానము లేని పనులు. కాబట్టి వాటిని ఏమంటారంటే మిస్టేక్స్ అంటారు. ఏమంటారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి నాకన్నా. ఓకే, అయితే మీరు టీచరు మీకు చదువు చెబుతుంది. మామూలుగా అయితే చెప్పిన తర్వాత ఒక మాట అంటుంది టీచరు, నానా రేపు ప్రాక్టికల్స్ ఉంటాయి, మరి ఇన్ని రోజులు చెప్పినవన్నీ కూడా మనము ల్యాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అని అంటారు. అప్పుడు మేడం చెప్పిందంతా కూడా నిజమా కాదా, నిజమా కాదా, వాస్తవమా, వీడి బుర్రకి ఎక్కిందా లేదా ఎప్పుడు తెలుస్తా చెప్పండి? ప్రాక్టికల్ ల్యాబ్లో తీసుకుపోయిన తర్వాత, అరే నాన్న ఈ క్లోరిక్విన్ అదో ఏదో కలపమంటారు కదా, బస్సును పొగలు వచ్చినట్టు ఏమైతే చెప్పండి? కళ్ళు పాడైతే. మేడం చెప్పి బోర్డు మీద చెప్పేటప్పుడు అందరు తలకాయ ఊపారు, అవునా కదా? పాస్టర్ గారు మేము 2 చేతులు ఉంటే చప్పట్లు కొట్టపోయి నన్ను అడిగారు, 2 చేతులు పెట్టి చప్పట్లు కొట్టారు. పాస్టర్ గారు చెప్పి అర్థమైందా అంటే, అర్థమైంది బ్రదర్, బలేటోడి నువ్వు. ఓకే సరే ల్యాబ్లోకి పోదాం పదా అని యోబుని తీసుకుని పోయారు. ల్యాబ్లో పోగానే ఏమన్నారు? మేడం ఇది ఎప్పుడు చెప్పిందిరా, ఇది ఎప్పుడు చెప్పింది, ఈ పరిస్థితి అది అది అరే నీ దగ్గర అక్కడ నోట్బుక్లు తీయడము అనేవి నడవు. ఒకవేళ తీసినా అప్పటికప్పుడు వెతికితే మిస్టేక్స్ ఎక్కువ చేస్తావు, ఎందుకంటే ఏ పేజీ ఎక్కడ రాసావో తెలియదు. సో థియరీ చెప్పేటప్పుడు అందరూ తొలగుతారు, కానీ మేడం పర్టికులర్గా ప్రాక్టికల్స్కి ల్యాబ్కి తీసుకుపోగానే ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి, పొగలే, ల్యాబ్ అంతా పొగలు వస్తుంది. దేనికి? రీజన్ ఏంటి? ప్రాక్టికల్లో నువ్వు ఎక్కడ కూర్చున్నావని యోబు అడిగితే, నేను ఇన్నోసెంట్ని, ఆయన బ్లడ్లో కూర్చొని ఉన్నాను, ఆయన నన్ను నీతిమంతుడిగా చేశాడని చెప్పాడు. ఇన్ ట్రబుల్ కన్ఫెస్ దట్ ఐ ఆమ్ ఇన్నోసెంట్. దేవుడు నన్ను ఇన్నోసెంట్ అన్న తర్వాత నేనెవరు దాన్ని మార్చడానికి అన్నాడు యోబు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడే నన్ను ఇన్నోసెంట్ అన్న తర్వాత నేనెవరు దాన్ని మార్చడానికి? నేను ఇంతకుముందు చెప్పాను ఇక్కడే ప్లేస్లో, ఈస్టర్ రోజు ఒక మాట చెప్పాను, గుడ్ ఫ్రైడే రోజు. పొరపాటున నీవు క్రీస్తు చేత రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపంలోకి పోయి పాపం చేసి అందులోకి నరకం పోతాన్నా పోనీయదు ఆ బ్లడ్. అలాంటి ప్రిజర్వేషన్ చేయగలిగిన బ్లడ్ అది. ఇట్స్ ద ప్లేస్ వేర్ యూ స్టాండ్, ఎక్కడ నిలబడ్డావు అన్నది ఇంపార్టెంట్. ద ప్లేస్, అక్కడ నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. అందుకని యోబు స్నేహితులని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ ఒక మాట రాసింది, అది చూసి మనం ముగిద్దాం. 42వ అధ్యాయము ఇప్పుడు 6వ వచనం మళ్ళీ చూద్దాం. 42వ అధ్యాయం 6వ వచనం చివరి వచనం చదవండి సార్, ఇంగ్లీష్లో అందరు చూడాలి తల్లి. I take back everything I said.
I take back everything I said. And I sit in dust and ashes. I sit in dust and ashes. మట్టిలో ధూళిలో నేను కూర్చొని మరియు మరియు ధూళిలో కూర్చొని మరియు బూడిదలో కూర్చొని నేనేం చేస్తున్నాను చెప్పాలి. రిపెంటెన్స్ దేని పశ్చాత్తాపడుతున్నాడు చెప్పాలి. కమాన్ కంటిన్యూషన్ చదవండి. దేవుడితో ఏమన్నాడంటే ఒక మాట ఉంటుంది. నేను 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. అక్కడ ఒక మాట ఉంటుంది, అది చూపిస్తాను నేను. అది చూపిస్తే ఇది కొంచెం అర్థమవుతుంది. 10వ అధ్యాయం ఇంగ్లీష్లో ఎన్ఎల్టీ చూద్దాం. 10వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూద్దాం. Chapter 10 verse 1 and 2. I am disgusted with my life. Let me complain freely. Let me complain freely. My bitter soul must complain. My bitter soul must complain. I will say to God. I will say to God. Don't simply condemn me. Don't simply condemn me. ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఈయన? బూడిదలో కూర్చొని. ఇప్పుడు మీరు గమనించాలి, మొదటి 2 అధ్యాయముల నుంచి యోబు మాట్లాడిన ప్రతి మాట కూడా చెప్పాలి బూడిదలో నుంచే మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా దేవుడితోటి? అయ్యా చెప్పండి, చదవండి. I am disgusted with my life. నా జీవితంతో నేను విసికి వేసారిపోయాను. నేను let me complain freely. నేను అంగలారుస్తాను, నేను కంప్లైంట్ చేస్తాను, కానీ నన్ను ఫ్రీగా కంప్లైంట్ చేయని ప్రభువా అని అన్నాడు. My bitter soul must complain. నా యొక్క చేదైనటువంటి మనస్సుతోటి నేను కంప్లైంట్ చేయనియండి. I will say to God. I will say to God. Don't simply condemn me. Don't simply ఇది ఎక్కడ కూర్చొని ఉన్నాడు? బూడిదలో కూర్చొని ఏమంటాడు? దేవుని ప్లీడ్ చేశాడు. అయ్యా నా బిట్టర్ సోల్తో ఒక్కసారి మాట్లాడి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మాట్లాడు, ఎంతైనా మాట్లాడు. ఎక్కడి నుంచి చెప్పండి? ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్, ప్లేస్ ఆఫ్ రిపెంటెన్స్. యోబు బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గీక్కొనుటకు గల రీజన్ ఏంటంటే పాత జనరేషన్కి నాకు చాలా తేడా ఉన్నది. అందరి జనరేషన్ ఏమంటున్నారంటే యేసు ప్రభు వారు ఫర్గివ్ చేశారని చెబుతున్నారు. కాదంటే యోబు స్నేహితులందరూ ఏమన్నారు? నేను ఫ్రైడే చెప్పాను. యోబు స్నేహితులు ఏమన్నారు చెప్పండి? పాపం ఒప్పుకో. ప్రతి సండే అదే స్టోరీ చెబితే ఎక్కడికి పోతారు? అటు అన్యజనుడు అసలు మారుమనసు పొందినోడిని కూడా పాపం ఒప్పుకోమన్నావు. ఇలా చర్చికి అక్కడ నుంచి మారి చర్చికి వచ్చిన తర్వాత కూడా పాపం ఒప్పుకోమని 20 సంవత్సరాలు బట్టి చెబితే ఇంక వాడు ఫర్గివ్నెస్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు? ఫర్గివ్నెస్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఫర్గివ్నెస్లో డిమాండ్స్ ఉంటాయి, ఫర్గివ్నెస్లో దేవుణ్ణి నువ్వు అడగొచ్చు, ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి, ఇది ఫర్గివ్నెస్. నువ్వు అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ ఉండకూడదు. స్నేహితులందరూ ఎక్కడున్నారు? వాళ్ళు డస్ట్లో ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు? ఈయనేం బూడిదలో ఉన్నారు, వాళ్ళేమో మట్టిలో ఉన్నారు. మట్టిలో ఉండేవాడు మాట్లాడే మాటలకి క్రీస్తులో కూర్చునేవాడి మాటలకి చాలా తేడా ఉండాలి. వాడి పాపన్నా నడుస్తుంది, వాడు నిన్ను పాపి అని చెప్పినా నడుస్తుంది, కానీ నువ్వు మాత్రం పాపని మాత్రం ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితులను చూసి ఎంత ఎప్పుడు చెబుతా, పరిస్థితులను చూసి మాట మాత్రము మార్చద్దు. చచ్చిన దాంతో సమానం. యోబు ఏమన్నాడు తెలుసా ఒక మాట? మీరు ఇంత చెబుతున్నారు కదా, చూపించవచ్చు కదా స్క్రిప్చర్. వెరీ పెయిన్ఫుల్, టెర్రిబుల్ 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 స్క్రిప్చర్. యోబు లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళాడంటే, ఐ షో యూ బెటర్ ఐ షో యూ. మేబీ 31వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. తర్వాత ఆయన వాళ్ళ యొక్క స్నేహితులతో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడతాడు. అయ్యా నేను ఎంత ఇన్నోసెంటో తెలుసా మీకు? దేవుడు నన్ను ఎంత నీతిమంతుడిగా తీర్చాడో తెలుసా అని వాళ్ళ స్నేహితులు కన్ఫర్మేషన్ చేస్తారు. బ్రదర్స్, దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మొదటి వచనం చదవండి ఒకసారి. Job 31 verse 1. I made a covenant with my eyes. I made a covenant with my eyes. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. Not to look with lust at a young woman. ఒక యంగ్ ఉమెన్, ఒక యవ్వన స్త్రీని నేను మోహపు చూపుతో చూడొద్దని నా కన్నులతో నేనేం చేసుకున్నాను? యు సీ ద పవర్ ఆఫ్ కమిట్మెంట్ విత్ గాడ్. ఇది సీక్రెట్గా దేవుడితో చేసుకున్నాడు. దేవుడితో ఏమని చెప్పాడు తెలుసా? కళ్ళదానం చేస్తా అని చెప్పలే.
నేనేమంటే తెలుసా, ఈ కన్నులతో నేను ఒక నిబంధన పెట్టుకుంటున్నా, నీకు నాకు ఒకటే నిబంధన. నేను పాపం చేస్తానని నీకు అనిపిస్తుందంటే, దేవా మనిద్దరం ఒక నిబంధన పెట్టుకుందాం. నా కన్నులతో ఒక నిబంధన పెట్టుకున్నాను. నేను పొరపాటున నా జీవితంలో లస్ట్ ఐస్తో, అనగా వ్యభిచారపు తలంపులతో నేను ఏ కన్యకను, ఏ యవన స్త్రీని, పరవాణి యొక్క భార్యను నేను చూడను. దేవుడి ఫిదా అయిపోయి సెల్యూట్ కొట్టాడు యోబుకి. యోబు మరి యోబు కంటిన్యూషన్ ఏమన్నాడు తెలుసా వాళ్ళ స్నేహితులతో, ఇలాంటి పాపం చేయలేదు, మరి ఈ సమస్య వచ్చింది నాకు, మీరు ఇవన్నీ తెలియదు మీకు, మీరు వచ్చేమంటున్నారంటే యోబు ఎక్కడో పాపము చేశాడు. కంటిన్యూషన్ యోబు ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? లెట్ మీ షో యూ, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్చర్, యూ వోంట్ బిలీవ్. యోబు ఏ స్థాయికి దేవుడితో పోరాడేవాడు. 8, 9, 10 వచనాలు ఇంగ్లీష్లో చూద్దాము. అదే అధ్యాయము 32వ అధ్యాయము 8, 9, 10 వచనం చూద్దాం. వెరీ పెయిన్ఫుల్ స్టేట్మెంట్. ఒక ఇన్నోసెంట్ మాట్లాడిన మాట వాళ్ళు తన స్నేహితులకు అర్థం కావడానికి. కమాన్. Job 32 verse 8, 9, 10. But there is a spirit within people, the breath of the Almighty within them. సారీ 31 సారీ అదే అధ్యాయము. Then let someone else eat the crops I have planted. నేను ఇన్నోసెంట్ కాదని మీరు అన్నారు కదా, కాబట్టి నేను విత్తిన విత్తనాలు దాని పంట వేరొకడు తినను. నేను ఇన్నోసెంట్ కాకపోతే ఛాలెంజ్ చేసేస్తున్నాడు. ఏది, ఇతనికి అంత ఆస్తి అంతా పోయింది, డబ్బులన్నీ పోయినాయి, అయినా స్టిల్ ఏమంటున్నాడు తెలుసా, నేను విత్తిన విత్తనముల పంట దాన్ని ఎవడైనా కంటిన్యూషన్ let someone else eat the crops I have planted. నేను ప్లాంట్ చేసిన యొక్క హార్వెస్ట్, దానికి వచ్చినటువంటి పంట నేను జామ చెట్టు నాటితే దాన్ని పక్కోడు తిననుగాక. ఇది బాగానే ఉంది, ఓకే. కంటిన్యూషన్. తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ బూడిదలో కూర్చొని ఏమన్నాడు తెలుసా, ఇది నా పరిస్థితి, నువ్వు ఏమన్నా అనుకో, ఎన్నన్నా అనుకో, ఈరోజు నా పరిస్థితిని చూస్తే నువ్వు నవ్వినావు కదా. యోబు ఆ లయర్స్ మాట విని ఎంజాయ్ చేస్తావు. లైఫ్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మట్టిలో కూర్చొని ఎన్ని అబద్ధాలు చెప్పినా పశ్చాత్తాపం అనే గ్రౌండ్లో నువ్వు కూర్చొని నిజం తెలిసిన నీవు ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. యు నో ద ట్రూత్ బట్ యు ఆర్ హియరింగ్ లైస్. అబద్ధాలు ఉన్నాయని నీకు ఎలా తెలుస్తుంది అంటే, పశ్చాత్తాపం అనే గ్రౌండ్లో కూర్చుంటేనే నీకు తెలుస్తుంది. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని నీకు తెలిసిన తర్వాత నిజం తెలిసిన నువ్వేం చేస్తావు చెప్పండి? సైలెంట్గా ఉంటావు. Let all that I have planted be uprooted. నేను నాటినవన్నీ పెరికి వేయాలి. If my heart has been seduced by a woman, or if I have lusted for my neighbor's wife. చూడండి, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారా నేను పొంచి ఉన్నాయట. యోబు ఏమంటున్నాడు తెలుసా లాస్ట్కి వాళ్ళకి అండర్స్టాండింగ్ రావడానికి, అయ్యా నా హృదయమున పరస్త్రీ వేరే ఒకటి భార్యను నేను మోహించిన ఎడల అంటే యోబు స్టాండర్డ్స్ చూడండి. ఈజ్ అ రిచ్ మ్యాన్. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇంత రిచ్ మ్యాన్కి అమ్మాయిలు దొరకడం చాలా ఈజీ, డబ్బుతో ఎంతైనా ఈజీ కొంటారు అన్న అండర్స్టాండింగ్తో వచ్చారు వాళ్ళు. యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్. డబ్బున్నోడికి ఏంది రావయ్య అన్నట్టు మన భాషలో చెప్పాలంటే, డబ్బున్నోడు రావయ్య వాడు. యోబుని ఆ స్థాయికి వాళ్ళు పోర్ట్రే చేశారు. డెఫినెట్గా ఇతను అర్థం ఉంది. అప్పుడు యోబు ఏమన్నాడంటే, నేను పరస్త్రీని మోహించి ఉండుంటే, నేను వాళ్ళ భర్త లేని సమయంలో వాళ్ళ గోడల దగ్గర, వాళ్ళ గేట్ల దగ్గర, వాళ్ళ తలుపుల దగ్గర నేను కాచుకొని ఉండుంటే ఆ అమ్మాయి కోసము. ఎమ్మటే ఇప్పుడు ఏమన్నాడు నెక్స్ట్ లైన్ చూడండి, డేంజరస్ స్క్రిప్చర్. Then let my wife serve another man. Let my wife serve another man. నేను పాపం చేశానని మీరు ప్రూవ్ చేస్తే నా భార్య ఇంకొకటికి ఊడిగం చేయను గాక. నెక్స్ట్ లైన్ చూడండి, let other men sleep with her. let other men, ఇతర పురుషులు నా భార్యతో పడుకొనును గాక అన్నాడు. దట్స్ ద ఇన్నోసెన్స్. సీ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. నేను ఇన్నోసెంట్ అని అంటే, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అని అంటే, అది నిజం కాకపోతే నా భార్యతో ఇంకొకటి పడుకును గాక అని ఆయన శాపం పెడితే వాళ్ళు భయపడ్డారు దెబ్బకి. ఈ స్క్రిప్చర్ తర్వాత, ఈ చాప్టర్ తర్వాత వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత 32వ అధ్యాయం నుండి మాట్లాడింది ఎవరు తెలుసా? ఇంకొక మనిషి, ఎలీహు అనే ఇంకొక ఫ్రెండ్, యంగ్ బాయ్.
ఈ స్క్రిప్చర్ తర్వాత ఒక్క ఫ్రెండ్ కూడా ముందుకు రాలే. నేను ఒకసారి జాన్ ప్రసన్న గారు వచ్చారు ఒక 2-3 years అయింది. ఒకరోజు ఈవినింగ్ వాకింగ్ చేస్తా ఉన్నాను. బికాజ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ మాకింగ్ మీ. బికాజ్ నేను ఆ రోజు ఏమన్నా అంటే, అప్పుడు మా చిన్న బాబు లేడు, ఫస్ట్ బాబు ఉన్నాడు. అలా వీళ్ళు ఇంత నా మీద నిందలేసి ఇన్ని చేసి ఇంత చేస్తున్నారు కదా, నేను ఏమి అన్నో నా ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆల్టర్గా నా కొడుకును పెడతానని చెప్పాను. నేను అన్నానే లేదు సార్, ఇంతమంది నా మీద రాళ్ళేశారు, ఇంతమంది నిందలేశారు, ఒక్క రీజన్ అన్నా చూపించమను. ఐఎమ్ రెడీ టు స్లే మై సన్. ఏమన్నానంటే, వాడికి ఏం తెలియదు, నేను ఆల్టర్ మీద నా కొడుకును పెడతాను, నన్ను అబద్ధికున్నాని, నా ద్వారా అన్యాయం జరిగిందని, నా ద్వారా నీకు మాట వచ్చిందని ఒక్కడన్నా ప్రూవ్ చేయమను, నేను నా కొడుకుని అడ్డు పెడతాను. వాడు చిన్న పిల్లోడు కదా, అప్పుడు చిన్నోడు 2-3 years బ్యాక్. ఇంకా ఈడ అసలు పొట్టలో కూడా పడలే, రెండోవాడు అప్పుడు లేడు. ఆయన తీసుకొచ్చి నేను ఏమన్నా అంటే, ఈరోజు కూడా అదే మాట, నా 2 బిడ్డల్ని ఆల్టర్ మీద పెడతా, నా 2 బిడ్డల్ని ఆల్టర్ మీద పెడతా. నేను అబద్ధికున్నాని కానీ, నేను దొంగనని కానీ, నేను తప్పొస్తుని కానీ ఒక్కరు వచ్చైనా నిరూపించగలిగితే నా 2 బిడ్డల మీద ఒట్టు. కెన్ యూ ప్రూవ్ దట్? ఈక్వల్ ఛాలెంజ్కి నువ్వు రావాలా. ఆ మాట అన్నానా లేదు సార్ నేను ఒక 2 years బ్యాక్ నైట్. ఈరోజు కూడా అదే ప్రూవ్ చేస్తున్నా. యూ కాంట్ ప్రూవ్ మీ దట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్స్ లస్ట్ ఆఫ్ యువర్ హార్ట్. ఐ కెన్ ప్రూవ్ దట్. నీకు వాక్యము చదవలేదు, నేను ఫ్రైడే చూపించాను, ఏమన్నా నువ్వు వాక్యం విన్నావు కానీ దాని ప్రకారం ఇల్లు కట్టలేదు. ఇట్స్ జస్ట్ సింపుల్, డీప్లీ రూటెడ్. జోబ్ ఎక్కడికి వెళ్ళాడంటే, నా భార్యతో ఇంకొకటి పడుకున్నా కాకండి. కెన్ యూ సే దట్? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెబుతారా? నేను బైబిల్లోనే చూపిస్తున్నాను, నేను బయట చూపించట్లేదు. యోబు తను నీతిమంతుడిని ప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నాడంటే, నా భార్యని ఇంకొకడు కాదు, అదర్ మెన్ ఎంతమంది అంటే అంతమంది నా భార్యతో తప్పు చేయను గాక, నా భార్యను నేను వదిలేస్తున్నా. అదే చెప్పాను జాన్ ప్రసన్న గారికి, నా కొడుకుని పెడతాను, ఆల్టర్ మీద పెడతాను, ప్రూవ్ మీ దట్ ఐఎమ్ రాంగ్. నేను ఈ మినిస్ట్రీ కూడా వదిలేస్తాను అని చెప్పిన. ఏ స్థాయికి పట్టుకున్నా అంటే, ఎంత గాలి రాని, ఎంత వరద రాని, ఎంత ఉద్భృతిగా రాని, ఏమన్నా రాని అలా నిలబడతా. మిగతా అన్ని వరదకి కొట్టుకొని పోతుంటాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద వరదలు అయితే బిల్డింగ్లు ఇలా పడతా ఉంటాయి, చూసిన ఎప్పుడన్నా? అవన్నీ పడిపోయిన తర్వాత నిలబడ్డదానికే ఉంటుంది అసలైన బలం. సో వీఆర్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫర్గివ్నెస్. అయ్యా, నన్ను దేవుడు ఇన్నోసెంట్గా ప్రూవ్ చేశాడు. నువ్వు ఏ స్థాయికి దేవుని నమ్మాలి తెలుసా? అయ్యా థ్యాంక్ యూ, నన్ను నమ్మినందుకు. నేను ఈ మాటను నేను పొర్రపాటును కూడా ఒమ్ము చేయను, నేను పట్టుకొనే ఉంటానని చెప్పు. అలా ఉండు, ఆ గాలిలో, ఆ సముద్రంలో, ఆ వరదలో అక్కడ ఉండు. దెన్ పీపుల్ విల్ సీ. మిగతా అన్ని అబద్ధాలే. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళ అవసరానికి చెప్పే మాటలు. వాళ్ళు మట్టిలో కూర్చొని ఉన్నారు, నువ్వు ఒక్కదానివే బూడిదలో కూర్చొని ఉన్నావు. మళ్ళీ వినండి, మర్చిపోకండి, జీవితాంతం మర్చిపోకండి. ఒక్కసారి కూడా మీరు మట్టిలో కూర్చొని వినకూడదు. మీరు వినాల్సింది ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. సింపుల్గా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా ఒకటే మాట చెప్పు, దేవుడికి క్షమించిన తర్వాత నువ్వెవడ ఆర్గ్యూ చేయడానికి అనాలి. సింపుల్. It's a devil that is coming against you in a form of a person. He wants to kill you. Devil always he wants to kill you. నువ్వు చావాలి. యోబు చావాలి అని చెప్పి మాట్లాడిచ్చింది. ఇట్స్ a lie. ఎవడు కూడా నీకోసం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉన్నోడు కాదు వాడు. నీకోసం ప్రార్థన చేసినోడు కాదు. నీకు ఆఫరింగ్ ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆఫరింగ్ అయ్యని ఇచ్చినోడు కాదు. బట్ యు బిలీవ్ ఇన్ లైస్. ఈరోజు నా 2 పిల్లలు ఉన్నారు. నా ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడికి, ఆకాశానికి, భూమికి మధ్యలో, సృష్టికి మధ్యలో నా కుటుంబాన్ని పెడుతున్నా. కెన్ యూ ప్రూవ్? యూ కాంట్ ప్రూవ్. ఇట్స్ లస్ట్ ఆఫ్ యువర్ ఐస్, లస్ట్ ఆఫ్ యువర్ హార్ట్. వాట్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఈ యాత్రలో, యోబు యాత్రలో ఎవరు కొట్టుకుపోయారు తెలుసా? యోబు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొట్టుకొని పోయారు, యోబు ఒక్కడే నిలబడ్డాడు. డెవిల్ వచ్చింది యోబుని వేసుకొని పోవడానికి కాదు, యోబు చుట్టూ ఉన్నటువంటి ఏదో ఇసుక మీద కట్టిన వాళ్ళందరినీ వేసుకొని వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ ఛాన్స్ ఫర్ ద డెవిల్. యూ హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్. ఎంతమంది నిలబడతారు యేసు ప్రభు వారితోటి? చప్పట్లు కొట్టండి. దాట్స్ ఇట్. ఇట్స్ ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. డోంట్ లుక్ ఇన్ టు ద ఫిజికల్ మ్యాటర్స్. డస్ట్లో కూర్చున్నప్పుడు థ్యాంక్ గాడ్, వర్షిప్ చేశాడు. ఇమీడియట్గా verse 6 చదవండి. ఐఎమ్ క్లోజింగ్. 42 verse 6. దట్స్ ద పవర్ఫుల్ స్టేట్మెంట్.
నీ యొక్క ఫర్గివ్నెస్ని ఎప్పుడు వదిలిపెట్టకు. దేవుడు క్షమించాడా, అలాంటి వాళ్ళతోటే సహవాసం చేయి. అది ఒక ఫ్యామిలీ అని 2 ఫ్యామిలీ అని డెఫినెట్గా. అయ్యా నువ్వు ఏ పాపం చేసినందుకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నది, పాపం చేసినందుకు రాలేదు, కేవలం దాని గురించి జ్ఞానము లేక మాత్రమే ఆ జరిగిన మిస్టేక్ అంతే. తప్పితే కొంచెం జ్ఞానం దేవుడు ఇచ్చాడు, దానితో ఆ చిన్న బిజినెస్ చేయి, దాంతో చిన్న ఉద్యోగం చేయి, దాంతో కుటుంబాన్ని నడిపించు, చాలు. ఇట్స్ నాట్ మనీ. నేను చూపిస్తాను యేసుప్రభు వారి క్యారెక్టర్ వచ్చినప్పుడు. ఇట్స్ నాట్ మనీ. అసలు దేవుడు ఆ ఆస్తులన్నీ ఎందుకు తీశాడో నేను చూపిస్తాను. Wherefore I abhor myself and repent in dust and ashes. మళ్ళీ చూడండి అందరూ, దట్స్ లాస్ట్ స్టేట్మెంట్. మిగతాది ఫ్రైడే ప్రేయర్ చేద్దాం. చదవండి. Wherefore I abhor myself and repent in dust and ashes. In repent in dust and, ఇక్కడికి వచ్చారికి ఏమన్నాడంటే, నేను ధూళిలోను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్లో ఏమో మట్టిలో పడ్డాడు, డస్ట్లో పడి వర్షిప్ చేశాడు. రెండో ప్లేస్లో ఏం చేశాడు చెప్పాలి, బూడిదలో కూర్చొని ఏం చేశాడు చెప్పాలి, ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు ఏమన్నాడంటే, నేను ధూళిలో, డస్ట్లో ప్లస్ బూడిదలో. అంటే ఆయన ఏం చేశాడంటే, ఫర్గివ్నెస్ అనేది ఇక్కడ ఉన్నది యాషెస్, అక్కడేమున్నది డస్ట్ ఉన్నది. ఇక డస్ట్లో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, మట్టిలో ఉన్నప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చెప్పాలి, పశ్చాత్తాపం అనే గ్రౌండ్లో ఉన్నప్పుడు, బూడిదలో ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు, అది యోబు ఆర్గ్యుమెంట్ చేశాడు. అయితే లాస్ట్కి వచ్చేవరకు ఆయన ఏం చేశాడంటే, ఈ పశ్చాత్తాపం అనేటటువంటి దాన్ని తీసుకుపోయి మట్టిలో కలిపి దాన్ని పశ్చాత్తాపంగా దేవుడు సాక్రిఫైస్గా మార్చేది తన బాడీని. హోప్ యు ఆర్ లిజనింగ్. నేను బూడిదలో కూర్చున్నాను, ధూళిలో కూర్చొని పశ్చాత్తాపాన్ని అంటే సిలువలో ఉన్న పశ్చాత్తాపాన్ని, బూడిదలో ఉన్న పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చి మట్టి మనిషిలో కలిపేశాడు. అంటే ఇప్పుడు మన బాడీని చూస్తే దేవుడు ఫర్గివెన్ బాడీ అనే మాంసం అని చూస్తాడు దేవుడు. హోప్ యు ఆర్ రిసీవింగ్ సంథింగ్. ఏమంటే ఇంతకుముందు 2 సపరేట్ ఉండేవి, వర్షిప్ సపరేట్ ఉండేది, పశ్చాత్తాపం సపరేట్ ఉండేది. ఇప్పుడు ఏమన్నాడంటే, వర్షిప్ చెప్పాలి, పశ్చాత్తాపం 2 మిక్స్ చేసి ఏమన్నాడు, ఇంతకుముందు దేవుడు పశ్చాత్తాపాన్ని సిలువలోనే ఉంచేటోడు, కానీ ఇప్పుడు సిలువలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపాన్ని, ఆ క్షమాభిక్షను తీసుకొచ్చి ఎక్కడ మిక్స్ చేశాడు, మట్టిలో ధూళిలో డస్ట్లో. ఈ మిక్స్ చేయగానే ఇందులో నుండి వచ్చేటటువంటి వర్షిప్ ఎలాంటిదంటే, పశ్చాత్తాపంతో కూడినటువంటి వర్షిప్ రాగానే దేవుడు అన్నాడు, నేను యోబుని అంగీకరించాను, మిమ్మల్ని తిరస్కరించేశాను. Receive the forgiveness, stand on the ground of forgiveness and worship from the dust. అయ్యా నీ శరీరాన్ని, నా శరీరాన్ని దేవుడు పశ్చాత్తాపముతో నింపాడు. ఇక్కడి నుంచి నువ్వు చేసే వర్షిప్ని బట్టి యోబుని అంగీకరించాడు, తన స్నేహితుల్ని రిజెక్ట్ చేశాడు. బట్ లాస్ట్కి యోబు తన స్నేహితుల కోసము ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనం శుక్రవారము కలిసి అందరము చేద్దాం. ఇంతటితో యోబు కీర్తనలు అయిపోయినాయి. థ్యాంక్ యూ. యు సీ ద జోబ్ స్టోరీ. స్టాండ్ లైక్ జోబ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫర్గివ్నెస్, నో మ్యాటర్ వాట్స్ ద ఫ్లడ్. ఏ ఫ్లడ్ అయినా, ఏ తుఫాన్ అయినా, ఏదైనా నీ ఇన్నోసెన్స్ నమ్ముకొని బతుకు, నీ యొక్క నీతి దేవుడని ప్రూవ్ చేయి. ఇంకా కొన్ని వందల స్టోరీస్ ఉన్నాయి. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా మనం మాట్లాడుకోవచ్చు యోబు గురించి. యోబు అనుకుంటాడు, ఈ భూమి మీద వీళ్ళు చెప్పుకున్నట్టు నా గురించి, థ్యాంక్ యూ. నోవేర్ యూ ఫౌండ్ సచ్ సెర్మన్స్. యోబు అనే చాప్టర్లో, ఒక్కొక్క చాప్టర్లో నువ్వు చూసుకో, నేను ఎవడు పాపి అన్నాడు. ఒకవేళ తప్పు చేస్తే 4 గోడల మధ్యలో పెట్టి, నాన్న ఇది తప్పు అని చెప్పాడంటే అతను యోబులా అంటాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి నేనేమంటానంటే, ఎవరైనా నీ కోసం సాక్రిఫైస్ చేశారా, ఎవరైనా నీ కోసం ప్రార్థన చేశారా, ఉపవాసం ఉన్నారా, ఒక ముద్ద అన్నం పెట్టారా, లేదు. సహాయం చేశారు, ఒక మాట సహాయం చేశారు, లేదు. వాళ్ళ కోసం ఎందుకు సాక్రిఫైస్? గాసిప్స్కి ఇతను ఎప్పుడు చోటు ఇవ్వలే. మట్టిలో ఉండి అన్న మాటలు పట్టించుకోలే. ఇతను మట్టిలో ఉండే ప్రతి మాటకు కూడా రిప్లై ఇచ్చి మట్టి పశ్చాత్తాపం 2 కలిపి దేవుడికి సాక్రిఫైస్గా మార్చాడు. వావ్, వాట్ ఇట్. పరిశుద్ధాత్మడికి గట్టిగా చెప్పలు కొడదాం. ఐ కాంట్ stop honoring God because it's a beautiful story, an never ending story. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడు ఏ సిన్ చేసిన ఫీలింగ్ వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, ఎప్పుడు సిన్ చేసినా సిన్ అనేది
ఫర్గివ్ చేశారు. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి కొంచెం, మళ్ళీ మర్చిపోతాం ఫ్రైడే చెప్పాలన్నా. ఫర్గివ్నెస్ అనేది ఎలాంటిదంటే, నిన్న పాపాలను దేవుడు క్షమించాడంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ ఫ్యూచర్ పాపాలను క్షమించాడంటే కొంచెం ఈజీ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే కానీ బట్ లీజన్, ఒకవేళ దేవుడు నీ ఫ్యూచర్ పాపాలని క్షమించాడంటే అవును క్షమించాడని చెబుతావు, కానీ ఆ టైంకి సిన్ కమిట్ అవ్వగానే మళ్ళీ సిన్నర్ అని ఒప్పుకుంటావు. అయితే నువ్వు రేపు చేయబోయే పాపం నీకు కనబడుతుందా అని నేను అడుగుతాను. ఏమని చెబుతావు? కనబడుతుందా? ఎల్లుండి చేసేది అంటే సింపుల్గా ఏం చెప్తున్నావు తెలుసా? చేస్తానని చెప్తున్నావు. కనబడుతుందా అంటే ఏమంటున్నావు? కనబడదు అంటున్నావు. ఒక నెల తర్వాత చేసే పాపం కనబడుతుందా అంటే ఏమంటావు? ఎవరైనా ఏమంటారు? కనబడదు. ఏం పాపం అని ఎక్స్ప్లెయిన్ చేయగలవా? కనపడదు. ఎందుకు కనపడట్లేదని నన్ను అడిగితే, బికాజ్ నువ్వు ట్రావెల్ చేయలేదని కాదు, నువ్వు పోలేదని కాదు. క్రీస్తు శిలువ యొక్క రక్తము అది మనం చేయబోయే పాపాలను కూడా క్షమించింది కాబట్టి అది కనపడట్లేదు. మరి కనబడుతున్న పాపాలన్నీ ఏంటి? నిన్నటి వరకు చేసిన పాపాలన్నీ ఎందుకు కనబడుతున్నాయంటే వాటన్నీ ఏమేమి క్షమించాడో, ఏమేమి దేవుడు తుడిచిపెట్టాడో వాటన్నిటిని గుండా నిన్ను తీసుకొని వచ్చాడు దేవుడు. అయ్యయ్యయ్యా ప్లీజ్, ఇప్పుడు నిన్న ఒక చిన్న తప్పు చేశావు, ఆ తప్పు క్షమించబడ్డదని ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు జరిగిస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు నిన్న చేసిన తప్పు అది దేవుడు క్షమించాడని ఎలా తెలుస్తుంది నీకు? నువ్వు కమిట్ అయితేనే తెలుస్తుంది. అలాగే నేను కమిట్ చేయమని అంటా పోయి, అక్కడ నీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆ చిన్న టెస్ట్ ఏదన్నా సిన్ చేసే అవకాశం వచ్చినప్పుడు నీకు ఇమీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే నీ రెన్యూ మైండ్కి, ఇదిగో ఇక్కడ అవకాశం ఉంది, యోసేపు లాగా నాకు, జోసెఫ్ లాగా నాకు ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఇది కమిట్ అయ్యే ముందు జోసెఫ్ ఏమన్నాడంటే, ఆ దేవాతి దేవుడికి వ్యతిరేకంగా నేను పాపము చేయను, ఎందుకంటే ఆయన క్షమించాడని చెప్పి దాన్ని పక్కకు పెట్టి ముందుకు సాగాడు. దట్స్ ఇట్. అదే ఈరోజు ఫర్గివ్నెస్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ఎంతమందికి అర్థమైంది? ఎస్. యోసేపుకి అవకాశం వచ్చిందా? వచ్చింది. చేసిన తర్వాత ఏమనొచ్చు? దేవా క్షమించి అనొచ్చు. కానీ దానివల్ల వచ్చే నష్టం ఏం తెలుసా? సింహాసనం పోయేది. అంతనే కదా. ఒకవేళ అది క్షమించబడకపోతే దానికి రిజల్ట్ కంపల్సరీ ఉండాలి. అంటే పాపం చేయకుండా ఉండాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. నీవు రేపు ఫేస్ చేసే ప్రతి ఛాలెంజ్ కూడా అక్కడ నువ్వు ఓడిపోతున్నావంటే జ్ఞానం లేని మిస్టేక్ తప్పితే దాన్ని పాపము అనరు, ఎందుకంటే అది క్షమించబడ్డది కాబట్టి. అంటే రేపటి పాపం ఎందుకు గుర్తు లేదంటే యేసుప్రభు రక్తం దాన్ని తుడిచేసింది కాబట్టి నీకు గుర్తు లేదు. అట్ ద సేమ్ టైం ఇటు సైడ్ కూడా జరిగిపోయినాయి కూడా తుడిచేసాడు కాబట్టి పొరపాటును కూడా జ్ఞాపకానికి తెచ్చుకోకు. ఆమేన్. ఎస్. ఇది మర్చిపోండి, పాతవి గతించిపోయాను మర్చిపోయండి. యేసుప్రభు ఏమన్నారంటే ఒక మాట, నేను తూర్పుకి పడమరకు ఎంత దూరం ఉందో మీ పాపాలను అంత దూరం చేసి నేను వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. విచ్ మీన్స్ దాని అర్థం ఏంటంటే దేవుడు మర్చిపోయిండానే? మర్చిపోలేదు. దేవుడు మతి మరుపు ఉందానా? కాదు కాదు. చేసిన పాపాలకి యాక్చువల్గా కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఉండాలి. జరిగిన పాపాలకి ఏముండాలి? నష్టం ఉండాలి. ప్రాయశ్చిత్తం కంపల్సరీ జరగాలి, దానికి నష్టం జరగాలి. దేవుడు గుర్తు చేసుకొని అంటే దాని అర్థం ఏంటంటే అతని మతి మరుపు ఉందని కాదు అని. నేను గుర్తు చేసుకోను, ఐ విల్ రిమెంబర్ నో మోర్ అని అంటే నేను గుర్తు చేసుకున్నానంటే నీకు శిక్ష వస్తుంది. నేను గుర్తు చేసుకోలేదంటే నీకు శిక్ష రావట్లేదు అని అంటే కారణం ఏంటంటే నేను గుర్తు చేసుకోవట్లేదు అని అర్థం. అంటే వదిలేసాను నేను. ఏమంటే నీకు జరిగిన మిస్టేక్స్, నీకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఆయుధం నీకు గుర్తుందా లేదా? కానీ క్షమించినవా లేదా? క్షమించడం అంటే అర్థమైంది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టినావు అంటే దాని అర్థమైంది నేను రివెంజ్ తీసుకోవట్లేదు అని అర్థం. దేవుడు ఐ విల్ రిమెంబర్ నో మోర్ అంటే నేను నీ పాపాలని మర్చిపోయాను, వాటిని నేను గుర్తు చేసుకోనంటే పొరపాటును కూడా వాటిని బట్టి నేను శిక్షించను, ఎందుకంటే నా ఫర్గివ్నెస్ నువ్వు చేసిన సిన్ కంటే చాలా గొప్పది. థ్యాంక్ యూ. నో మోర్ జడ్జిమెంట్. దాని గురించి నీకేం శిక్ష రాదు, పొర్రపాటును కూడా రాదు. కాబట్టి ఈరోజు నీకు జరిగే ప్రతి కాన్సిక్వెన్స్ కూడా జస్ట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండ్. మై పీపుల్ పెరిష్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్, చెప్పాలి, అండర్స్టాండింగ్ అండ్
నాలెడ్జ్. అందుకని దేవుడు ఏమని చెప్పాడంటే ఆయన జ్ఞానమై ఉన్నాడు. దేవుడు జ్ఞానం. దేనికోసం ప్రార్థన చేయ? ఎవరైనా ఏం కొద్దు ఉంటే ప్రార్థన చేయమన్నాడు? పాపమా, పరిశుద్ధత? సింపుల్. మనం చేసే ప్రతి మిస్టేక్ కూడా జ్ఞానం లేని పని, కాబట్టి క్షమించబడడం ఈజీ. రికవర్ అవ్వాలి, అంతేనా కదా? జ్ఞానం లేని పని చేసావు, తప్పు పని చేసావని అంటారు ఎవడని చెప్తే. నువ్వు చేసిన మిస్టేక్స్ బ్రదర్, ఫర్గివ్నెస్ కంటే కూడా పెద్దది ఏమీ లేదు. దేవుడు క్షమించలేని పాపం లేదు, దేవుడు క్షమించలేని మిస్టేక్ ఏమీ లేదు. కాబట్టి యోబు తను ప్రూవ్ చేసుకున్నాడు, నేను కూర్చున్నది ఇన్నోసెంట్ గ్రౌండ్ మీద. కాబట్టి యోబు తన దృష్టికి తాను ఏమనుకున్నాడంట చెప్పాలి. అది తెలుగులో రాశారు, ఇంగ్లీష్ అట్లా రాయాలి. యోబు హీ వాజ్ కీప్ ఆన్ ఇన్సిస్టింగ్ దట్ ఐ యామ్ ఇన్నోసెంట్, దట్ నో వన్ కెన్ మూవ్ మీ ఫ్రమ్ ద గ్రౌండ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఈ క్షణం నువ్వు మనసులో పాపం చేసిన ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్న ప్లేస్ ఎలాంటిది? క్రీస్తులో నీవు ఉన్నావు కాబట్టి నూతన సృష్టి. ఆమేన్. అండ్ లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దామా? జాయిన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు పట్టుకోండి, పక్కన వాళ్ళ చేతులు పట్టుకోండి. టుడే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు అవర్ మైండ్. ఈరోజు ఒక గొప్ప తలంపులతో దేవుడు నింపనై ఉన్నాడు. మై సిస్టర్, మై బ్రదర్, దెర్ ఈజ్ నో వన్. ఎవరైనా నిన్ను కండెమ్ చేశారా? ఈజ్ ఫ్రమ్ డెవిల్. జస్ట్ రిమెంబర్, నీ పాపాలను నీకు ఎవడని గుర్తు చేస్తున్నాడా? అది నీ మనసు అనుకో, అది పాత పురుషుడు నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఈ ఫ్రైడే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దయచేసి ప్లీజ్ డ్రాప్ యువర్ ఆల్టర్, ప్రిపేర్ యువర్ ఆల్టర్. డోంట్ లుక్ ఇన్ టు మనీ. డబ్బుల వైపు చూడక. ఆయన ఇచ్చిన ఫర్గివ్నెస్ చాలా గొప్పది. కాబట్టి ఏ పొరపాటున డబ్బులు లేవు అనే ఆయిల్ ఆగిపోయే మాటలు మాత్రం మీరు మాట్లాడదు. డబ్బులు లేవు కదా, ఎట్లా కదా, తలంపు కూడా రాని మాక. డబ్బులు ఇస్తాడు ఆ టైంకి, విత్తువాడికి విత్తనం ఇచ్చేవాడు దేవుడు. ఆ టైంకి మీకు ఫ్రైడే ఉంది ఛాన్సు, సాటర్డే ఉంది, సండే మార్నింగ్ వరకు ఉంది. సండే మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ డ్రాప్ చేయాలి. ఆ తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఒక ఫ్రైడే పెడదాం. దెన్ విల్ సీ నెక్స్ట్ సిరీస్. థ్యాంక్ యూ లార్డ్. పక్కన వాళ్ళని బ్లెస్ చేయండి. మీ యొక్క ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. పక్కన వాళ్ళ సిస్టర్ని బ్లెస్ చేయండి, పక్కన వాళ్ళ పిల్లల్ని బ్లెస్ చేయండి, పక్కన వాళ్ళ బిజినెస్లు బ్లెస్ చేయండి. ఈ దినము దేవుడిచ్చిన పశ్చాత్తాపం అనే గ్రౌండ్ మీద నిలబడి ఉన్నాను. ఎంత తుఫాను రాని, ఎంత వరద రాని, ఎంత గాలి రాని ఆ ఇల్లు మీద కొట్టని, యోబు ఇల్లు మాత్రం పడలేదు. యోబు ఇల్లు బండ మీద కట్టబడింది. కాబట్టి ఈరోజు బండ మీద కట్టబడినటువంటి సీజేసీయము పడకుండా నిలబడిన మీ కుటుంబాలు దీవించబడును గాక. యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేస్తున్నటువంటిది సిలువలో ఇచ్చిన పశ్చాత్తాపం అనే గ్రౌండ్లో నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు క్షమించినట్టుగా ఏ నరుడు కూడా క్షమించలేడు సిస్టర్, బ్రదర్. ఆయన క్షమించిన రీతిగా అదే కన్ఫెస్ అయ్యి, హూ ఆర్ యూ, నువ్వు ఎవరివి నన్ను గద్దించడానికి, నువ్వెవరివి నేను పాపి నన్ను ప్రూవ్ చేయడానికి, నువ్వెవరు, ఈవెన్ పాస్టర్ నువ్వు పాపి అని చెప్పిన యోబు స్నేహితులు వచ్చి చెప్పారు, ద క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, నువ్వు పాపం చేసావు, లేకపోతే ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ అండర్స్టాండింగ్కి బియాండ్ ఉన్నది. ఒక నీతిమంతుడికి కూడా శ్రమ వస్తుంది అని అది ప్రూవ్ చేశాడు. అతని గ్రౌండ్ నుంచి అతను బయటికి రాలేదు. అతను చూసిన విమోచకుడు, మై రిడీమర్ లివ్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నా విమోచకుడు సజీవుడనియు తిరిగి ఆయన భూమి మీద నిల్చుననియు నాకు తెలుసు. నాకున్న ఒకే ఒక మీడియేటర్, నాకున్న ఒకే ఒక మధ్యవర్తి, నన్ను విడిపించగలిగిన వాడు నజరేయుడని యేసు అని అతన్ని చూసి అదే పట్టుకొని దేవుడు నన్ను నీతిమంతుడు అన్నాడు, యథార్థవంతుడు అన్నాడు, నీతిమంతుడు అనేది యథార్థవంతుడు అన్నాడు. కాబట్టి ఈ శ్రమలు నాకు వచ్చినంటే ఈ శ్రమలో అతడు నన్ను విడిపిస్తాడు. అదే పట్టుకున్నాడు. మట్టిలో ఉండి మాట్లాడక, మట్టిలో ఉన్నప్పుడు వర్షిప్ చేయి, బూడిదలో ఉన్నప్పుడు కూర్చొని దేవునితో ఆర్గ్యూ చేయి, శత్రువుతో ఆర్గ్యూ చేయి. ఆ రెండింటిని కలగలిపినప్పుడు వచ్చిన పశ్చాత్తాపంతో దేవుని వర్షిప్ చేయి. ఇది దేవుడిచ్చిన వాగ్దానము, ఇది దేవుడిచ్చినటువంటి హక్కు. కాబట్టి మనందరమును నీతిమంతులుగా చేసిన రక్తము, యేసు రక్తమునకే జయము కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తునామమున మీ ఎముకల్లో, రక్తంలో, మాంసంలో, ప్రాణాత్మ దేహంలో, అడుగడుగున మీరు చేసే పనిలో, ప్రతి ఉద్యోగ స్థలములలో, వ్యాపారంలో, ఆలోచనలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపచేయను గాక. ఆయన రక్తం చేత మీరు అద్దబడుదురు గాక. ఆయన యొక్క రక్తం చేత మనం ముద్రించబడదుము గాక. మనం వెళ్ళు మార్గములు దేవుడు సిద్ధపరచును గాక. మనం ముళ్ళు మార్గంలో ఉన్న దేవుడు ఆ మార్గం నడిపించినప్పుడు అనేకులకు రహదారిగా మారుదుము గాక. ఒక ట్రస్ట్ బిల్డ్ చేసేవారిగా మారుదుము గాక. యేసుక్రీస్తు నామమున మనందరము కూడా ఆయన నామం చేత రక్షించబడిన వారమే. ఏ ఒక్కరు కూడా ఓడిపోవద్దు, ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవద్దు.
ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవద్దు. ఐఎమ్ ఇన్నోసెంట్ అని కన్ఫెస్, ఐఎమ్ రైచియస్నెస్ అని కన్ఫెస్ చేయి. ఏ జడ్జిమెంట్ కూడా నీకు వ్యతిరేకంగా రాదు. కాబట్టి నీ నాలుకతో ప్రతి అపవాది తంత్రములను వాటిని నరికివేయి, వాటిని ఎంత మాత్రం ఎదగనీయక నీ దారిలో. కాబట్టి ప్రూవ్ దట్ యు ఆర్ ఇన్నోసెంట్ బై కన్ఫెసింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫ్రమ్ ద గ్రౌండ్. ఆ ప్లేస్లో నుంచి దేవా థ్యాంక్ యూ ఫర్ ఫర్గివింగ్ మీ ఫర్ ఎవర్. ఈ ఒక్క మాట చెప్పండి, యేసయ్యా నన్ను శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు క్షమాభిక్ష పెట్టినందుకు, క్షమించినందుకు, రక్షించినందుకు చాలా కృతజ్ఞుడిని. జీవిత కాలమంతయు నీ పాద సేవలో నేను ఉంటాను, నీ మందిరంలో ఉంటాను, అనేక మందిని నీతిమంతులని ఒప్పిస్తాను, నీ రక్తం చేత కడగబడిన వారిని ముత్యములాగా మారుస్తాను. ఇది నా అసైన్మెంట్, ఇదే నా అసైన్మెంట్. థ్యాంక్ యూ లార్డ్. ఎలాంటి దగ్గర స్నేహితులు వచ్చినాను, ఎలాంటి మనుషులు వచ్చిన, ఎలాంటి పాస్టర్లు వచ్చి ఏదో పాపం చేసేవి ఈరోజు ఒప్పుకో అని చెప్తే చెప్పక, ఆల్రెడీ నా పాపంలో ఒప్పుకున్నా, ఈరోజు నేను ఒప్పుకోవాల్సింది ఈ శ్రమలో నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుడికి శ్రమలు వస్తాయి అంటే యథార్థవంతుడికే శ్రమలు వచ్చాయి. ఇల్లు కట్టిన తర్వాత వరద వచ్చిందంటే ఇల్లు కట్టిన తర్వాతనే వరద వచ్చింది, అది బండ మీద ఉందని ప్రూవ్ చేశారు. కాబట్టి నువ్వు క్రీస్తు మీద కట్టబడ్డావని ఈ రెవల్యూషన్తో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, అనేకులకు ఆశీర్వదకరంగా మార్చును గాక. ఈరోజు నీ కన్నులతో నిబంధన చేసుకో. ఎవరిని చూసినా అతను ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్ నుండి, ఆ యొక్క పశ్చాత్తాపమైన బూడిదలో నుండి అతన్ని చూసి దేవుడు ఇతన్ని క్షమించాడు, ఇతడి జ్ఞానం లేక ఈ పనులు చేస్తున్నాడని అతని గురించి ప్రార్థించి ఆ వ్యక్తిని క్రీస్తులోకి తీసుకొచ్చి అతనిని బండ మీద కట్టేటటువంటి ఒక మంచి ఉద్యోగమే దేవుని సేవ. ఇటువంటి సేవలో మనందరిని పాలిభాగస్తులు చేసిన పరిశుద్ధాత్ముడికి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికి నిండు వందనాలు కలుగును గాక. ఆమెన్. గట్టిగా చెప్పులు కొడదామా? The case is closed. The job case is closed. Thank you.